రేవంత్ రెడ్డి గారు నిన్న అదానిది క్యాన్సిల్ చేశారు కదా, మరి ఇది ఇచ్చినటువంటిది జూలై 19, 2024 గవర్నమెంట్లో ఒక తెలంగాణ గజెట్లో లగచర్లలో మేము ఎంత దారుణం అంటే అసలు ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టులకు స్థానమే లేదు. ఏదో దయాదాక్షిణ్యాలతోటి కొత్తగూడెంలో ఒక ఎమ్మెల్యే గెలిచింది. లగచర్లలో అల్లరి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆ నష్ట నివారణ ఎట్లా చేసుకోవాలని అర్థం కావట్లేదు. వెళ్ళాల్సినటువంటి గెలిచినటువంటి బీజేపీ ఎంపీని, మీ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇంకో బీజేపీ ఎంపీని ప్రజాప్రతినిధులు వెళ్ళి పోవడానికేమో అక్కడ పోనివ్వలేదు. కానీ పనికి లేని ఈ రాష్ట్రంలో సంబంధం లేని కమ్యూనిస్టు పార్టీల ఇద్దరు నాయకులను తీసుకొచ్చి పక్కకు కూర్చోబెట్టి వాళ్లకు వివరణ ఇస్తున్నాడు. ప్రజలు గెలిపించినటువంటి ఎంపీలను దగ్గర పోనీయాడు, ఎమ్మెల్యేలను అక్కడికి పోనీయాడు, నిన్నటిదాకా ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళని పోనీయాడు, దేశంలో రాష్ట్రంలో ఓట్లు వచ్చినటువంటి వాళ్ళని అక్కడ పోనీయారు. కమ్యూనిస్టులకి లగచర్లకు సంబంధం ఏంది? అక్కడ ప్రజలు కమ్యూనిస్టులా కాదే, సంబంధం లేదే, అవసరం లేదే. మరి అదే అంటే నష్ట నివారణ చేసేటువంటి అంశంలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ జూలై 19న లగచర్లలో కమ్యూనిస్టులను పిలిచి మేము అక్కడ ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయట్లేదు, ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని కమ్యూనిస్టుల దగ్గర మోకరిల్లి కమ్యూనిస్టులకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. కమ్యూనిస్టుల దగ్గర మోకరిల్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఇచ్చినటువంటి గెజిట్ని మీరు మార్చిర్రా? జూలై 19 ఫ్రైడే రోజు మీరు గెజిట్ ఇచ్చిర్రు. ల్యాండ్ అక్విజిషన్, భూసేకరణ, పట్టా ల్యాండ్, అసైన్ ల్యాండ్, పట్టా అసైన్ ల్యాండ్ రెండు కూడా సిచ్యువేటెడ్ అట్ హకీంపేట, పోలేపల్లి, లగచెర్ల గ్రామాలలో ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫార్మా విలేజెస్ ఇన్ ఫేవర్ ఆఫ్ TSIIC రికమెండేషన్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ ప్రపోజల్స్ అండర్ RFCT LA R&R తెలంగాణ అమెండ్మెంట్ యాక్ట్ 2016 చట్టం ప్రకారము ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయడానికి లగచెర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాలలో అసైన్మెంట్ భూములను, పట్టా భూములను భూసేకరణ చేయాలని R&R యాక్ట్ ప్రకారము వాళ్ళకు ఇవ్వాలని గెజిట్ విడుదల చేసినటువంటి ప్రభుత్వము కమ్యూనిస్టులను పిలిచి మేము అక్కడనేమో ఎక్స్టెండెడ్ కారిడారు, ఓన్లీ ఫార్మా కారిడార్ కానే కాదు, అది ఒక కంపెనీల కారిడారు, ఏదో ఫ్యాక్టరీల కారిడార్ అని చెప్పిర్రు. ఇవాళ ఏంది మాట మార్చేటువంటి క్రమంలో మీరు గెజిట్ విడుదల చేయండి. ముఖ్యమంత్రి గారు ఓరల్గా చెప్పారు కాబట్టి అది నిజమని నమ్మడానికి లేదు. మీరే ఫార్మా కంపెనీ కోసము రాజపత్రము గెజిట్ విడుదల చేసినటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దాన్ని సమర్థించుకుంటుంది? మేము అక్కడ పారిశ్రామిక కారిడార్ను మాత్రమే ఏర్పాటు చేస్తున్నామన్నారు. పారిశ్రామిక కారిడార్లో అవి ఫార్మా కంపెనీల పరిశ్రమలు కూడా పారిశ్రమల కిందకి వస్తాయి కదా, పారిశ్రామిక కారిడార్ కిందకి వస్తుంది కదా, ఫార్మా కంపెనీల కిందకి వస్తుంది కదా. రెండు నాలుకలు అధికారంలోకి రాగానే ముచ్చెర్లలో ఫార్మా కంపెనీలకు సంబంధించి ఫార్మా విలేజ్ని, ఫార్మా సెజ్ని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫార్మా సిటీని రద్దు చేస్తామన్నారు. మరి వాళ్ళ ముచ్చెర్లలో ఫార్మా కంపెనీలకి అరబిందో, రెడ్డీసు, MNS, లారసు ఈ కంపెనీలకి ముచ్చెర్లలో ఫార్మా కంపెనీలకి భూములు కేటాయించింది రేవంత్ రెడ్డి సర్కారా కాదా? మరి అక్కడ ముచ్చెర్లలో మేమేమో ఫార్మా సిటీని రద్దు చేస్తాము, రైతులకు భూములను పంచేస్తాము, ఫార్మా సిటీని రద్దు చేస్తామని మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కారు మరి అక్కడనే ఫార్మా కంపెనీలకు భూములు కేటాయించింది. ద్వంద్వ విధానం కాదా? అధికారంలోకి రావడానికి ఏదంటే అది మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరాల కోసం ఏమీ చేయలేక మళ్ళీ అదే పని చేస్తే కేసీఆర్ సర్కార్కు, రేవంత్ రెడ్డి సర్కార్కు ఉన్నటువంటి తేడా ఏమిటి? రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసుకోండి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మీరు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ముచ్చెర్ల ఫార్మా సిటీకి సంబంధించినటువంటి కందుకూరులో ఏర్పాటు చేసినటువంటి ఫార్మా సిటీలో ఫార్మా కంపెనీలను రానియమనేటువంటి మాట వాగ్దానం చేసింది మీరు కాదా? కొడంగల్లో మీరు అక్కడ ఆ 3 గ్రామాల్లో ఫార్మా సిటీ, ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయడానికి భూములు సేకరిస్తామని చెప్పి వాళ్ళ మాట మార్చింది మీరు కాదా? ఒక తప్పు జరిగితే ఆ తప్పును కట్టడి చేసుకోవడం కోసం
ఆ తప్పును సరిదిద్దుకోవడం కోసం ఇంకా తప్పుల మీద తప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. స్కిల్ యూనివర్సిటీ పెడితే దానికి అదాని దగ్గర 100 కోట్లు తీసుకుంటారు, మెగా దగ్గర 200 కోట్లు తీసుకుంటారు, అది రాహుల్ గాంధీని మెప్పించడం కోసం 100 కోట్లు వాపసు ఇచ్చేస్తుంది. మళ్ళీ మిగిలినటువంటి పెట్టుబడులు ఏ విషయంలో మీకు క్లారిటీ ఉంది? ఒక్కసారి మీ సలహాదారులని, మీకు సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళని, మీ అధికారులతోటి సమీక్ష చేసుకొని ఎగ్జాక్ట్గా 119 నియోజకవర్గాల్లో మీరు పర్యటించినప్పుడు ఆయా నియోజకవర్గాల్లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమిటి, మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమిటి, మీరు అధికారంలోకి వచ్చినటువంటి చేస్తున్నటువంటి పనులు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మీకు మీరు ఆలోచన చేసుకోండి. లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే గ్రామాల్లో సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. గ్రామాల్లో మీరే సమాధానాన్ని చెప్పుకోలేక పరిస్థితి వస్తుంది. ఏం చేస్తారు? ఇవాళ ఏం చేస్తారు? ఈ సేమ్ ఇదే లగచర్లకు సంబంధించి అందరు వచ్చారు. పాపం ఎస్సీ కమిషను, ఎస్టీ కమిషను, బీసీ కమిషను, అన్ని కమిషన్లు వస్తున్నాయి. అధికారులపై దాడి ఎవరు చేసిర్రు, దాడులు చేసిరా చేయలేదా, రోజొకరు. హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చింది, ఎస్టీ కమిషన్ వచ్చింది, రాష్ట్ర కమిషన్లు వచ్చినాయి, దేశంలో ఉన్నటువంటి జాతీయ కమిషన్లు వస్తున్నాయి. కానీ వాళ్ళకు న్యాయం జరుగుతుందా? అన్యాయంగా ఇవాళ జైలుకు పోయినటువంటి వాళ్ళు దాడి చేసిరు కాబట్టి వాళ్ళని జైల్లో వేసిర్రు. దాడి చేయడానికి పురికొల్పినటువంటి పరిస్థితులు ఏమిటి? జూలైలో మీరు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఎందుకు అక్కడ ప్రజలను ఒప్పించడంలో కాంగ్రెస్ సర్కారు వైఫల్యం చెందింది? స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఎందుకు ప్రభుత్వం వైఫల్యం చెందింది? ఇంతమంది వస్తారు పాపం. మరి ఈ గిరిజన బిడ్డలను ఆదుకుంటారా లేదా? మళ్ళా ఇంతమంది వచ్చి ఏం చేయకుండా పోతే అక్కడ నిజంగా భూములు సేకరించిన తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ ఫెయిల్ అయినట్టే, బీసీ కమిషన్ ఫెయిల్ అయినట్టే, ఎస్టీ కమిషన్ ఫెయిల్ అయినట్టే, ఎస్సీ కమిషన్ ఫెయిల్ అయినట్టే. కమిషన్లు తమకున్నటువంటి అధికారాలను దఖలుపరుచుకొని ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి గిరిజన, బీసీ, ఎస్సీ, దళితులకు సంబంధించినటువంటి భూముల సేకరణ విషయంలో స్పష్టమైనటువంటి ఆర్డర్ ప్రభుత్వానికి ఇచ్చేయాలి, టీఎస్ఐఏసీకి ఇచ్చేయాలి. అక్కడ ఆ భూములు అక్కడ జరిగినటువంటి ఇంత తతంగం తర్వాత భూసేకరణ జరగకూడదనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వకపోతే ఇన్ని కమిషన్లు వచ్చినా అక్కడ ఉన్నటువంటి గిరిజన, దళిత, బీసీ బిడ్డలకు అన్యాయం చేసినట్టే, న్యాయం దొరకనట్టే. ఎందుకంటే అన్యాయంగా వాళ్ళు జైలుకు పోయారు. వాళ్ళని రెచ్చగొట్టిరా, నరేందర్ రెడ్డి రెచ్చగొట్టిండా, సురేష్ రెచ్చగొట్టిండా, వాళ్ళకు భూములు ఉన్నాయా లేవా, తినిపిచ్చిరా, తాగిపిచ్చిరా, పైసలు పెడతారా తెలియదు. కానీ అక్కడ భూములు చేసుకొని రైతులు కూలీలకు పోయేటువంటి వాళ్ళు, ఏదో ఎకరమో 2 ఎకరాలు ఉండేటువంటి చిన్నకారు రైతులు ఇవాళ జైల్లో రిమాండ్కు పోవాల్సినటువంటి, వాళ్ళ జీవితంలో ఎన్నడూ ఊహించి ఉండరు ఇట్లాంటి ఒక పరిస్థితి వస్తుందని. హాయిగా మాకున్నటువంటి చిన్న భూమిలో, ఆ చిన్న కమతంలో ఏదో వచ్చిన కాడికి పంటలు వేసుకొని జీవితాలను హాయిగా గడిపేసుకుందాం అనుకున్నటువంటి కుటుంబాలు జైలుకు పోవాల్సినటువంటి పరిస్థితి తట్టుకోలేటువంటిది. ఆడవాళ్ళు బెక్కుబెక్కుమంటూ బతకాల్సినటువంటి పరిస్థితి స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో రావడం అనేటువంటిది నిజంగా సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి గారు దాన్ని వెంటనే రద్దు చేసి మరొకసారి ఎక్కడైతే ఇస్తారో అక్కడే తీసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అక్కరే లేదు. దానికి సంబంధించినటువంటి అంశంలో అంతకంటే వేరే అక్కరే లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో ఏం చేయదో అర్థం కానటువంటి అంశం.